హలో! ఈరోజు మా యానివర్సరీ. ఇట్స్ థర్డ్ యానివర్సరీ. సారీ, ఈరోజు కాదు. 14థ్ మే రోజు. బట్ నేను ఈరోజు పోస్ట్ చేయాల్సొస్తుంది. నాకు కొంచెం హెల్త్ బాలేకుండా. అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో, నేను మా ఆయన కలిసి ఇట్స్ 6 ఆర్ 7 ఇయర్స్, కానీ మేము పెళ్లి చేసుకొని మాత్రం 3 ఇయర్స్ అవుతుంది. మాది లవ్ మ్యారేజ్. సో, కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే కలిసాము. మా మ్యారేజ్ డే రోజు మేమేమో గుడికెళ్దామని ప్లాన్ చేసాము. బట్ గుడికి వెళ్ళలేదు. ఏవేవో ప్లాన్ చేసుకున్నాంలెండి. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. 3 ఇయర్స్ నుంచి మేము ఎన్నో సార్లు అనుకుంటాము. మా మ్యారేజ్ డే రోజు మేము గుడికెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి దేవుడు కాదు. ఎందుకో నాకు అర్థం కాదు. నార్మల్ టైమ్‌లో ఎళ్ళొస్తాం గానీ, మా మ్యారేజ్ డే రోజే కుదరదు. ఏవో ఒక పనులొచ్చేస్తాయి. ఏదో ఒకటి అయిపోతుంది. ఏదో ఒక ఆటంకులు. నైట్ కూడా మేము చాలా ప్లాన్ చేసాం. బట్ మా పుట్టేదానికి వ్యాక్సినేషన్ బిఫోర్ డేనే ఇప్పించాల్సొచ్చింది. దానికి తన హెల్త్ చాలా పాడైపోయింది. తన కాలు లిటరల్లీ స్వెల్ అయిపోయింది. నాకు తెలీదు, తను ఒకటే లెగ్‌కి 2 ఇంజెక్షన్స్ ఇచ్చింది. 1 ½ ఇయర్‌ది 2 ఇంజెక్షన్స్ ఒకటే లెగ్‌కి ఇస్తారా? లేకపోతే తను మర్చిపోయి ఇచ్చిందా? నాకిప్పటిదాకా డౌట్. టోటల్ 3 ఇంజెక్షన్స్‌లో 2 ఏమో లైక్ ఆహ్, రైట్ లెగ్‌కి ఇచ్చింది. అండ్ ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్‌కి ఇచ్చింది. సో, అలా చేసినందుకు తనకు ఆ నొప్పికి కొట్టుకొని ఫుల్ ఏడ్చింది. ఆ రోజు నేను హాఫ్ డే నుంచే ఇంటికెళ్ళాల్సొచ్చింది. చాలా ఏడ్చింది. నన్ను చూసి కూడా అసలకి ఆగట్లేదు. అంత నొప్పుండే తనకు. అయినా మేమేదో ఒక మెడిసిన్ జెప్పిచ్చి తనకి మేనేజ్ చేసాము. ఆ నొప్పికి తను ఫీవరొచ్చేసింది. మేము నైట్ ఔట్ ఎళ్దాము. చాలా ప్లాన్స్ చేసుకున్నాము. బట్ పొట్టిదానికి హెల్త్ బాలేదు కాబట్టి అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేద్దామంటే కొంచెం నైట్ పడుకోవడానికి లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేవలేకపోయాము. టెంపుల్ గూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి జస్ట్ కొంచెం తిరిగొద్దామని చెప్పి శిల్పారామంకొచ్చి అలా తిరిగి కొంచెం అటు ఇటు చూసి ఇంకా టైం పాస్ కాక అక్కడి నుంచి కూడా తొందరగా 1, 2 అవర్స్‌లోనే వచ్చేసాము. చాలా సార్లు చూసాం కాబట్టి శిల్పారామం బోర్ కొట్టేసిందిప్పుడు. ఎన్ని సార్లు చూస్తే ఇలానే ఉంటదేమో! అందుకే ఇంకా టైం పాస్ కాక తొందరగా వచ్చేసాము. తర్వాత కొంచెం ఫోటోస్ దిగాము. ఇక్కడ మా బంజారా స్టైల్‌లో మేము ఫోటోస్ దిగాము. ఆ వేస్ ఇలా కనిపించడానికి చాలా ఈజీగా ఉంది కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టము. ఈవినింగ్ టైంలో శిల్పారామం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది కదా! నైట్ అయితే చాలా బావుంటది. అంత టైం లేదు కాబట్టి మేము తొందరగా వచ్చేయాల్సొచ్చింది. మాకు ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నైట్‌కి కొంచెం వండేది ఉంది. మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు కూడా ఇంటికొస్తారు కాబట్టి కొంచెం వండుకోవాలి. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాపకు లెగ్ బాకున్నా కూడా తను ఆడుకుంటా అని చెప్పేసి మారాలు చేస్తుంటే ఆడిపిస్తున్నాడు. మా పొట్టి చూసారా ఎక్కడ చూసినా అలానే సతాయిస్తూ ఉంటది. ఈ బర్డ్ పేరేంటో నాకు తెలీదు. కానీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. బావుంది కదా! సో, ఇలానే అన్నీ చూసుకొని మెల్లగా ఇంటికైతే వెళ్ళిపోయాము. మొత్తం మీకొకటి చెప్పనా? ఇక్కడ నేను ఉయ్యాల ఆడాను కదా! ఫస్ట్ నేను ఆడాను. దానికి నాకు తిట్లు కూడా పడ్డాయి. ఆయన "చిన్న పిల్లవా అమ్మ, చిన్న పిల్లలు ఆడేదది. నువ్వెందుకు ఆడుతున్నావు" అన్నాడు. సిగ్గుపోయింది నాది. స్టిల్ నాకు ఉయ్యాల ఆడడం అంటే చాలా ఇష్టం. చైల్డిష్ ఫిషెస్ కూడా చాలా ఎక్కువ ఉండే. ఎంత బాగున్నాయంటే యాక్చువల్లీ వీటికి నేను పాప్కార్న్ ఫిట్ చేశాను. అది ఫిట్ చేయాలో లేదో నాకు తెలీదు. బట్ ఫిట్ చేశాను. తర్వాత ఇంటికొచ్చాక మేము ఈరోజు లైక్ అందరూ వస్తున్నారు కాబట్టి సొళయ్, మా దాంట్లో సొళయ్ అంటారు. మటన్‌ది పేగులు ఉంటుంది కదా! బోటితో చేస్తారు. సొళయ్ చేశాను. అండ్ పాయా కర్రీ అండ్ హెడ్ ఫ్రై చేశాను. బట్ యాక్చువల్‌గా నేను చేసిన పాయా కర్రీలో ఒక మిస్టేక్ అయింది. నేను కారం బీభత్సంగా ఏం చేశాను, మా వదినకి నేను అలా అందాజతో చెప్తే మా వదిన వేసేసింది. దానికి అందరితో తిట్లు పడ్డాయి నాకు. ఎనీవేస్ ఏం చేస్తాం, అది ఖాయం. మా మమ్మీ చూసారా హాయ్ హలో అంటుంది. మా పొట్టిదాన్ని కూడా ఎత్తట్లేదు, బట్ వీడియోకి మాత్రం పోసేస్తుంది. సో, ఇది అయిపోయాక మా యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అది బ్లాస్ట్ అవ్వగానే నేను భయపడ్డాను చాలా. అందరూ క్లాప్స్ కొట్టట్లే, నేనే క్లాప్స్ కొట్టుకుంటున్నా. ఏం చెప్పాలి వాళ్ళకు? ఇంకెప్పుడైతే తీరా క్లాప్స్ కొట్టేసరికి, నేను కట్ చేస్తున్నప్పుడు కొట్టేసరికి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. అందుకే హ్యాపీ బర్త్డేనా అడుగుతున్నాను నేను. ఫన్నీ కదా! సో, దాని తర్వాత అందరు తినిపించేసాను. వాళ్ళు తినిపించేసాను. దాని తర్వాత అందరికీ తినిపించేసి లైక్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మా అత్తమ్మ వాళ్ళు మా దగ్గరనే ఉండిపోయారు. నేను ఆ వీడియో ఎందుకు తీయలేదంటే
అందరూ మొహాలకి ఎర్రగా అయిపోయినాయి ఎప్పుడైతే వాళ్ళు తింటున్నారో ఫుడ్. అందుకే నేను ఆ ధ్యాసలో పడి ఎవరిది వీడియో తీసుకోలేదు, మర్చిపోయాను యాక్చువల్గా. ఏం చేద్దాం, ఇంకా తప్పలేదు, అందరికీ తిట్లు తినాల్సి వచ్చింది. నేను మా వదిన